హాయ్ అండి, అందరూ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఎడ్యులైన్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనము ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క ఏరియల్ వ్యూ మనం చూస్తూ ఉన్నాం. సో వీఆర్ ఆన్ ది టాప్ ఫ్లోర్ ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్. మనకి ఫస్ట్ వైపు చూద్దామండి, అకాడమిక్ బ్లాక్ మల్లికార్జున బ్లాక్. ఇది ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క అకాడమిక్ బ్లాక్. దాని తర్వాత శేష సాయి బ్లాక్, ఇట్ ఈస్ ఆల్సో అకాడమిక్ బ్లాక్ ఫర్ ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్. దాని తర్వాత అంటే కార్నర్ లో మీకు ఏదైతే కనిపిస్తుందో అంటే సాయి బ్లాక్ కి శుభం బ్లాక్ కి మధ్యలో కనిపించేటువంటి ఏరియాని స్టాఫ్ క్వార్టర్స్ ఆఫ్ ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్. దాని పక్కన శుభం అనేటువంటిది గర్ల్స్ హాస్టల్ ఉండేది. ఆ శుభం అనేటువంటి గర్ల్స్ హాస్టల్ మనం చూస్తూ ఉన్నాం. సో వీళ్ళకి 96,000 రూపాయలు హాస్టల్ ఫీజు ఉంటుందండి. 4 షేరింగ్ ఉంటుంది. ఓన్లీ నాన్ ఏసీ మాత్రం అవైలబుల్ అండి, ఏసీ రూమ్స్ అయితే అవైలబుల్ లేవు. దాని పక్కనే ఉన్నటువంటి రామయ్య బ్లాక్ ఇందాక మనం చూసాము, ఆడిటోరియం ఉంది అండి, ఆడిటోరియం ఉంది. దాని పక్కన సుభాష్ బ్లాక్ అనేటువంటి ఏదైతే ఉందో అది బాయ్స్ హాస్టల్ అండి, అది బాయ్స్ హాస్టల్. చూస్తున్నాం ఇక్కడంతా కూడా ఏరియల్ వ్యూ ఆఫ్ ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ లో మనకి గార్డెనింగ్ అనేది ఎట్లా కనిపిస్తుందో మనం ఒకసారి రైట్ సైడ్ గా తీసుకున్నప్పుడు ఇటువైపు ఏదైతే మనకి పైన కనిపిస్తుందో ఏరియా, సో ఆ అప్పర్ మార్జిన్ ఆఫ్ ది ఏరియా అంతా కూడా గట్కేశ్వర ప్రాంతం అండి. గట్కేశ్వర ప్రాంతం ఒక్కసారి ఏరియా తీసుకున్నాం ఇటువైపు ఉన్నాం మనం. సో ఒక సెరీన్ ఎన్విరాన్మెంట్, నో పొల్యూషన్, నథింగ్, ఎక్కడా కూడా డిస్టర్బెన్స్ లేదు, డ్రగ్ కల్చర్ లేదు, పంచాయతీ లేదు, దరిద్రం లేదు, అంతా నీట్ గా క్లీన్ గా. సో ఇటువైపు మనం చూసుకుంటే ఎక్కడ కూడా మీకు పబ్స్ కానీ హోటల్స్ కానీ ఏ దరిద్రం కూడా అంత లేదు. మొత్తం మొత్తం ఒక గ్రామీణ ప్రాంతంలో ఉన్నట్టుగా మనం కనిపిస్తుంది. బట్ హైదరాబాద్ ఏదైతే ఓఆర్ఆర్ నుంచి మనకు 6 కిలోమీటర్ దూరంలో ఇది కనిపిస్తుంది. ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి బస్సులు ఏదైతే ఉన్నాయో 4, 1, 6, 10 దాదాపు 20 బస్సులతో కూడినటువంటి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. పిల్లలు ఆడుకునే దానికి క్రికెట్ స్టేడియం ఇదంతా కూడా మనకు కనిపిస్తుంది. మనకి ఇది అద్భుతమైనటువంటి ఫెసిలిటీ అండి. సో మిడ్ లెవెల్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఎవరైతే చేరదలుచుకున్నారో అంటే 10 to 15 మధ్యలో చేరదలుచుకున్నటువంటి పిల్లలు, మీరు మల్లారెడ్డి సిఎంఆర్ లాంటి ఒక పెద్ద అఘాతం లాంటి పెద్ద ప్రాంతంలో పోయి పడటం కన్నా ఇక్కడ కానీ మీ స్టూడెంట్ ఉన్నట్లయితే, ఎందుకంటే మీరు మొత్తం 360 degrees ఒకసారి చూపించమ్మా, ఎక్కడా కూడా మీకు డిస్టర్బెన్స్ లేని ఏరియా ఇది, కంప్లీట్లీ సరౌండెడ్ బై గ్రీనరీ. సో ఒకసారి చూడండి, కంప్లీట్ గ్రీనరీ, 360 degrees వీఆర్ షోయింగ్ టు యూ. సో అత్యంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో సో ఒక ఎడ్యుకేషనిస్ట్ చేతిలో మీరు చదువుకొని ఉన్నత విద్యావంతులు అయ్యేటువంటి అవకాశం ఉంది. సిటీ కూడా చాలా దగ్గరగా ఉంది మీకు. సిటీలో అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడ చూస్తున్నాం కదా, దాదాపు 20-25 బస్సులు కనిపిస్తూ ఉన్నాయి. మనకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంది. సో నో ఇండస్ట్రీస్ నియర్ బై, కంప్లీట్. చూడండి ఎదురుగా మీకు తలాపు కనిపిస్తుంది, మంచి చెరువు అనమాట అది. ఆ చెరువు వల్ల ఇక్కడ చల్లటి గాలి వస్తూ ఉంది. మీకు ఎంత వాతావరణం ఉన్నా కూడా ఎప్పుడైతే మనం చెరువు ఒడ్డున ఉంటామో చల్లటి వాతావరణం కూడా మీకు అందుబాటులోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ చూడండి, ఒక విజనరీ అయినటువంటి గోపాలకృష్ణ గారు ఇక్కడ మీరు చూసినట్లయితే మొత్తం సోలార్ ప్యానల్స్ మొత్తం పెట్టేసి దే ఆర్ ప్రొడ్యూసింగ్ సోలార్ పవర్ ఇన్ ద కాలేజ్. సో ఇప్పుడు మనం అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ పైన నుంచొని ఈ వీడియో చేస్తూ ఉన్నామండి. సో ఒకసారి మనం ఒకసారి క్యాంపస్ లో ఇందాక చూసాం కదా, ఫుల్ స్టాక్ ట్రైనింగ్ అనేది 500 మందికి ఒకవైపు నడుస్తూ ఉన్నట్లయితే, ఇంకొక వైపు విహంగా బ్లాక్ లో వాళ్ళకి కొంతమంది స్టూడెంట్స్ మళ్ళీ సపరేట్ ట్రైనింగ్, ఎవరైతే అవసరమైనటువంటి ట్రైనింగ్ మనకి ఇస్తూ ఉన్నారు. మరోవైపున వాళ్ళ ఎక్స్ట్రా ఫేర్వెల్ పార్టీ నడుస్తుంది. ఇందాక ఆడిటోరియం లో మనం చూసాము, క్లాస్ వర్క్ పార్టీ, క్లాస్ వర్క్ సూపర్ గా నడుస్తుంది. నేను ఇప్పుడే వీళ్ళ భోజనం కూడా చేసుకుని హాస్టల్లో మంచి హైజీనిక్ ఫుడ్ అనేది, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, అదేవిధంగా దాంట్లో ప్రోబయోటిక్స్ ఉన్నటువంటి భోజనం అందించడం అనేది ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ లో జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ కాలేజ్ లో తీసుకోవాల్సినటువంటి వారు మా ఎడ్యులైన్ సంప్రదించండి. మీరు ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, మీరు దాన్ని కూడా చూసినట్లయితే గోపాలకృష్ణ మీ విద్యార్థికి అవసరమైనటువంటి అనేక ఉపయోగకరమైనటువంటి విషయాలు ఇందులో